గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. హిందీ దివాస్ డే. సో హిందీ దివాస్ డే అనే దాన్ని సెప్టెంబర్ 14న రికగ్నైజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా 1953లో దీన్ని డిక్లేర్ చేశారు. అధికారికంగా 1950 తర్వాత భారత రాజ్యాంగంలో దీనిని అంగీకరించిన తర్వాత అఫీషియల్లీ ఇన్ 1950 ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో దాని తర్వాత నుంచి సెప్టెంబర్ 14 అనే దాన్ని ప్రతి సంవత్సరం కూడా హిందీ దివాస్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. అది కూడా ఒక పర్సన్కి రెస్పెక్ట్గా అని చెప్తున్నారు. సో ఆయన పేరు బెహోరా రాజేంద్ర వర్మ. సో బెహోరా రాజేంద్ర వర్మ గారి జ్ఞాపకార్థంగా సో మనకి 1953 తర్వాత నుంచి ఒకటి హిందీ భారతదేశం యొక్క అధికారిక భాషగా కూడా కన్సిడర్ చేస్తున్నారు, అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. అలాగే ఈ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్కి గాను ఈయన యొక్క గౌరవార్థం సెప్టెంబర్ 14 అనే దాన్ని హిందీ దివాస్ డే కింద డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అది మనకి జాన్ 10తో ఉంటుంది. సో జాన్ 10 అనేది వరల్డ్ హిందీ దివాస్ డే కింద డిక్లేర్ చేశారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ హిందీ దివాస్ డే అనేది మనకి ఎప్పుడు అంటే దట్ ఈస్ జాన్ 10. అది కూడా ఎందుకు అంటే 1975లో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హిందీ గురించి సమావేశం అనేది జరిగిందంట. సో దాని తర్వాత నుంచి మనకి వరల్డ్ హిందీ దివాస్ డే అనే దాన్ని జాన్ 10న, హిందీ దివాస్ డే అనే దాన్ని సెప్టెంబర్ 14న డిక్లేర్ చేశారు. సో క్వశ్చన్ వరల్డ్ గురించి అడుగుతున్నారా భారతదేశంలో గురించి అడుగుతున్నారా చూసుకుని ఆ డేట్ మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకి ఈ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో కరెంట్ అఫైర్ వచ్చి మనకి ఒక సమావేశానికి సంబంధించింది, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ 2021. సో ఇది మనకి ఏ కేంద్రంగా జరిగింది అంటే వియన్నా. సో ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా కేంద్రంగా ఇటీవల మనకి ఒక సమావేశం అనేది జరిగింది, వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ అనేది. సో ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం దీనిని వియన్నా హోస్ట్ చేసింది. అయితే ఈ సమావేశాన్ని మాత్రం నిర్వహించింది ఒకటి యునైటెడ్ నేషన్స్, అలాగే ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్, అలాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్. ఆస్ట్రేలియన్ పార్లమెంట్, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్, అలాగే యునైటెడ్ నేషన్ 3 సంయుక్తంగా కలిసి ఇటీవల ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నాలో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ 2021 అనే సమావేశాన్ని నిర్వహించాయి. అలాగే లాస్ట్ టైం అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అని చెప్పాను, మనకి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఈ సమావేశం అనేది జరుగుతుంది. 2015లో దీని యొక్క 4th అంటే ఇది 5వ సమావేశం. వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఇది 5వ సమావేశం. 4వ సమావేశం 2015లో జరిగింది, అది కూడా న్యూయార్క్ కేంద్రంగా జరిగింది, యుఎస్ఏలో ఉన్న న్యూయార్క్ కేంద్రంగా. సో ఈ సమావేశం అనేది జరిగింది, ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సమావేశానికి భారతదేశం తరపున లోక్సభ స్పీకర్గా ఉన్న ఓం బిర్లా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇది ఇంకొక పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మీకు న్యూయార్క్ కేంద్రంగా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా కేంద్రంగా ఉంది. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేటప్పటికి క్యాన్బెరా. ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెరా అండ్ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఈ 3 కలిసి ఇటీవల 5th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ స్పీకర్స్ ఆఫ్ లోక్సభ 2021 అనేది ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నాలో నిర్వహించాయి. దీనికి ఇండియాకి సంబంధించిన లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇండియా తరపున. లాస్ట్ టైం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. అంటే 2015లో 4th సమావేశం జరిగింది, అది యుఎస్లోని న్యూయార్క్ కేంద్రంగా దానిని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఈ సమావేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 13th బ్రిక్స్ సమిట్
13వ బ్రిక్స్ సమావేశం ఇటీవల వర్చువల్గా జరిగింది, కాకపోతే దీనిని ఇండియా లీడ్ చేసింది. అలాగే థీమ్ని కూడా ఈ వర్చువల్గా జరిగిన సమిట్కి 13వ బ్రిక్స్ సమావేశానికి ఇండియా థీమ్ని కూడా సజెస్ట్ చేసింది. ఆ థీమ్ వచ్చేటప్పటికి మనకి ఇంట్రా కోఆపరేషన్, బ్రిక్స్ ఇంట్రా కోఆపరేషన్ ఆన్ కంటిన్యూటీ, కన్సాలిడేషన్, కన్సెన్సస్. సో ఇది థీమ్ అవుతుంది. సో బ్రిక్స్ కోఆపరేషన్, ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఆన్ కంటిన్యూటీ, కన్సాలిడేషన్, కన్సెన్స్ అనేది మనకి 13th బ్రిక్స్ సమావేశం, వర్చువల్గా జరిగిన బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్గా చెప్పొచ్చు. అలాగే బ్రిక్స్ మెంబర్స్గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. బ్రిక్స్ యొక్క 2021 సమావేశం అనేది ఇండియా హోస్ట్ చేసింది. ఇప్పుడు వర్చువల్గా జరిగింది కూడా ఇండియానే చైర్పర్సన్గా మనకి ఇండియానే ఇక్కడ నిర్వహించడం జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రిక్స్ యూనివర్సిటీ సమావేశం కూడా ఇండియానే కండక్ట్ చేసింది. అలాగే బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిసి మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశాయి. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై, చైనాలో ఉంది. ఇటీవల బ్రిక్స్ కంట్రీసే కాకుండా సో యూఏఈ అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా కొన్ని కంట్రీస్, మనకి యూఏఈ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, సో ఇలాంటి కంట్రీస్ ఇటీవల మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మెంబర్స్గా కూడా జాయిన్ అయ్యాయి. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉంది. ఇది బ్రిక్స్ యొక్క బ్యాంక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి బ్రిక్స్ కంట్రీస్. 2021లో ఇండియా బ్రిక్స్ సమావేశాన్ని హోస్ట్ చేసింది. 13వ వర్చువల్ సమావేశానికి థీమ్ వచ్చేటప్పటికి దట్ ఈస్ అ కంటిన్యూటీ, కన్సాలిడేషన్, కన్సెస్గా ఉంది. సో నెక్స్ట్ వన్ ఒక ఫెస్టివల్, పండగకి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తున్న పండగ పేరు నువాఖాయ్ ఫెస్టివల్, నువాఖాయ్ పండుగ. సో ఈ పండగ అనేది మనకి ఒడిస్సా ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తారంట. అది కూడా మనకి హార్వెస్టింగ్ సీజన్, అంటే మనకి కొత్త పంటల్ని పండించే సీజన్ ఏదైతే వస్తుందో ఆ టైంలో లేదా దాని సందర్భంగా, ఒక న్యూ ఫుడ్ సందర్భంగా ఇలాంటి ఫెస్టివల్ని ఒడిస్సాలో సెలబ్రేట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే వినాయక చవితి తర్వాత, ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే నెక్స్ట్ డే ఏదైతే కన్సిడర్ చేస్తారో సో దానిని నువాఖాయ్ పండుగ కింద ఒడిస్సాలో సెలబ్రేట్ చేస్తారని చెప్తున్నారు. సో ఇది మీరు ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్ లేదా అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించి లేదా రైతులు జరుపుకునే ముఖ్యమైన పండుగగా ఒడిస్సాలో, ఎస్పెషల్లీ ఇది వెస్ట్రన్ ఒడిస్సాలో చాలా ఫేమస్ అని చెప్తున్నారు. అలాగే వెస్ట్రన్ ఒడిస్సాతో పాటు దానికి పక్కనే ఉండే ఛత్తీస్గఢ్లోని కొన్ని జిల్లాల్లో కూడా మనకి ఈ నువాఖాయ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారంట. కానీ ఎక్కువగా మనకి మోర్గా జరుపుకునే ఫెస్టివల్ ఏ ప్రాంతంలో అంటే ఒడిస్సాలోగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు పూరి యాత్ర. సో పూరి జగన్నాథ్ యాత్ర కానీ, లేకపోతే రుకునా రథ యాత్ర కానీ, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రాజప్రభ యాత్ర కానీ, చందన్ యాత్ర కానీ, ఇవన్నీ ఒడిస్సాలో ముఖ్యమైన పండుగలుగా చెప్పచ్చు. చందన్ యాత్ర అండ్ రాజప్రభ యాత్ర, రుకునా రథ యాత్ర, పూరి యాత్ర. సో ఇవి కాకుండా జనరల్గా మనకి కుంభమేళా అంటాం. కుంభమేళా అనేవి భారతదేశంలో 4 ప్రదేశాల్లో జరుగుతాయి, లైక్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్లేసెస్లో జరుగుతాయి. అలాగే ఒడిస్సాలో కూడా ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ జరుగుతుంది, దాన్ని మకర మేళా అని చెప్పి పిలుస్తారంట. సో ఈ మకర మేళా కూడా ఎందుకు చేస్తారు అంటే కర్కట రేఖ, సో సన్ ఎప్పుడైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి ఫోకస్ అవుతారో, ఎగ్జాక్ట్గా ఆ టైంకి వస్తారో అదే టైంలో ఒడిస్సాలో మకర్ మేళా అనేది సెలబ్రేట్ చేస్తారంట. సో ఇది కూడా ఒడిస్సాకి సంబంధించిన ఫెస్టివల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయకే ఒడిస్సా యొక్క గవర్నర్గా గణేషి లాల్ గారే ఉన్నారు. సో పండుగలు మాత్రం రీసెంట్గా ఇది న్యూస్లోకి వచ్చింది, రుకునా రథ యాత్ర, అలాగే రాజప్రభ యాత్ర న్యూస్లోకి వచ్చింది, పూరి జగన్నాథ్ యాత్ర న్యూస్లోకి రావడం జరిగింది. వీటితో పాటు రీసెంట్గా నువాఖాయ్ అనే జాతర కూడా మనకి న్యూస్లోకి రావడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ ద నువాఖాయ్ ఫెస్టివల్ ఫ్రమ్ ఒడిస్సా. సుబ్రహ్మణ్యం స్వామి ఆధార్గా హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇండియా అనే బుక్ని రాయడం జరిగింది. సుబ్రహ్మణ్యం స్వామి ఈజ్ అ వెరీ పాపులర్ పర్సన్ ఇన్ ఇండియా అండ్ చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి, పొలిటీషియన్ చెప్పొచ్చు. అండ్ 2016 నుంచి మెంబర్ ఆఫ్ రాజ్యసభగా ఉన్నారు. ఇండియాలో చాలా కాంట్రవర్షియల్ కేసెస్, హై ప్రొఫైల్ కేసెస్ వచ్చినప్పుడు ఎక్కువగా డిబేట్స్లో మీకు ఈ పర్సన్ కనిపిస్తూ ఉంటారు, సుబ్రహ్మణ్యం స్వామి అని చెప్పేసి. సో ఆ పర్సన్ రాసిన బుక్ హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇండియా. ఒకసారి బుక్ మళ్ళీ చూద్దాం. హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇండియా అనే బుక్ని రాసింది సుబ్రహ్మణ్యం స్వామి. సో కొన్ని రాష్ట్రాల్లో నూతనంగా ఏర్పడిన గవర్నర్లు లేకపోతే బదిలీ చేయబడిన గవర్నర్ల గురించి డిస్కస్ చేద్దాం. సో ఒకటి వచ్చేటప్పటికి పంజాబ్. సో పంజాబ్కి ఇటీవల నూతన గవర్నర్గా అపాయింట్ అయిన వ్యక్తి బన్వరీలాల్ పురోహిత్ గారు. సో బన్వరీలాల్ పురోహిత్ ఈజ్ అ న్యూ గవర్నర్ ఆఫ్ పంజాబ్గా చెప్పొచ్చు. సో ఇది వరకు బన్వరీలాల్ పురోహిత్ గారు గవర్నర్ ఆఫ్ తమిళనాడుగా ఉన్నారు. సో ప్రస్తుతం తమిళనాడుకి ఆర్ఎన్ రవి ఈజ్ అ గవర్నర్. సో తమిళనాడుకు వచ్చేటప్పటికి ఆర్ఎన్ రవి గవర్నర్గా ఉన్నారు. సో తమిళనాడులో ఇది వరకు గవర్నర్గా ఉన్న బన్వరీలాల్ పురోహిత్ గారు పంజాబ్కి గవర్నర్గా వెళ్ళడం జరిగింది.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా బేబీ రాణి మౌర్య గారు ఇప్పటిదాకా ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. సో బేబీ రాణి మౌర్య గారి ప్లేస్లో లెఫ్టినెంట్ గుర్మిత్ సింగ్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక అప్డేట్గా చెప్పొచ్చు. సో గుర్మిత్ సింగ్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ దట్ ఉత్తరాఖండ్ ఏరియా. గుర్మిత్ సింగ్ గారు ఉత్తరాఖండ్కి గవర్నర్గా అపాయింట్ అయ్యారు బేబీ రాణి మౌర్య గారి స్థానంలో. అలాగే పంజాబ్లో బన్వరీలాల్ పురోహిత్ అండ్ తమిళనాడుకు వచ్చేటప్పటికి ఆర్ఎన్ రవి నూతనంగా అపాయింట్ అయిన గవర్నర్లుగా చెప్పొచ్చు. అలాగే అస్సాం యొక్క గవర్నర్గా ప్రస్తుతం ఉన్నది జగదీష్ ముఖి. సో ఈయనే నాగాలాండ్ యొక్క గవర్నర్గా కూడా ఎడిషనల్ ఛార్జ్ని తీసుకోవడం జరిగింది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జగదీష్ ముఖి నౌ టేకెన్ యాజ్ అ ఎడిషనల్ ఛార్జ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది టోటల్గా ఈ నలుగురు గవర్నర్ల గురించి. ఒకసారి మళ్ళీ చూద్దాం. పంజాబ్కి వచ్చేటప్పటికి చీఫ్ మినిస్టర్ అమరేంద్ర సింగ్గా ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్ వచ్చేటప్పటికి బన్వరీలాల్ పురోహిత్. తమిళనాడుకు వచ్చేటప్పటికి చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఉన్నారు అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి ఆర్ఎన్ రవి గారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ అండ్ మనకి చీఫ్ మినిస్టర్ నూతనంగా అపాయింట్ అయ్యారు పుష్కర్ సింగ్ ధామి అండ్ గవర్నర్గా ఉన్నది గుర్మిత్ సింగ్గా చెప్పొచ్చు. కాకపోతే నాగాలాండ్లో ఎడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు అస్సాం గవర్నర్ అయిన జగదీష్ ముఖి గారు. ఇటీవల వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ యొక్క ఏజెన్సీ భారతదేశంలోని 3 విలేజెస్ని బెస్ట్ టూరిజం విలేజెస్ కింద డిక్లేర్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో మొట్టమొదటిగా మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్కి సంబంధించిన మధ్యప్రదేశ్కి సంబంధించిన లత్పురా కాస్ అని చెప్పేసి ఉంది ప్రదేశం. ఇది ఓర్చా రీజన్కి దగ్గరలో ఉంది. సో దీనిని డిక్లేర్ చేసింది బెస్ట్ విలేజ్ కింద. దాని తర్వాత మేఘాలయ్. సో మేఘాలయ్ రాష్ట్రానికి సంబంధించి కాంగ్తోంగ్ అనే ప్రదేశాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఒక గ్రామం, అది కాంగ్తోంగ్ అనే గ్రామం. సో దీన్ని కూడా డిక్లేర్ చేశారు. అలాగే నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి పోచంపల్లి అనే ఏరియాని డిక్లేర్ చేయడం జరిగింది. సో తెలంగాణకి సంబంధించి పోచంపల్లి అండ్ మేఘాలయకి సంబంధించి కాంగ్తోంగ్ అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించి లాత్పురా కాస్. ఈ 3 విలేజెస్ని కూడా ఎవరు డిక్లేర్ చేశారు అంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ బెస్ట్ టూరిజం విలేజెస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది రీసెంట్గా. అలాగే ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది యునైటెడ్ నేషన్ యొక్క ఏజెన్సీగా చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మాడ్రిడ్లో ఉంది. సో ఎస్పెషల్లీ కంట్రీ అడిగితే కనుక మీరు స్పెయిన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తుంది. అది ఇండియాలోని మధ్యప్రదేశ్కి సంబంధించిన లత్పురా కాస్ అండ్ మేఘాలయకి సంబంధించిన కాంగ్తోంగ్ అండ్ తెలంగాణకి సంబంధించిన పోచంపల్లిని బెస్ట్ టూరిజం విలేజెస్ కింద ఇండియాలో డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి ఉంటుంది. అది కూడా ఈ మంత్లోనే ఉంది, సెప్టెంబర్ 27. సో సెప్టెంబర్ 27 అనేది వరల్డ్ టూరిజం డే కింద డిక్లేర్ చేయబడింది. ప్రస్తుతం భారతదేశానికి టూరిజం మినిస్టర్గా అంటే కేంద్రానికి టూరిజం మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే జి కిషన్ రెడ్డి గారు. సో ఇది జీకే ఫ్యాక్టర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి బెస్ట్ టూరిజం విలేజెస్ ఏవి అంటే లత్పురా కాస్ మధ్యప్రదేశ్, కాంగ్తోంగ్ మేఘాలయ్, పోచంపల్లి తెలంగాణ. సో వీటిని ఎవరు డిక్లేర్ చేశారంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. అక్కడితో కరెంట్ అఫైర్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి జీకే ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మాడ్రిడ్ స్పెయిన్లో ఉంది. అలాగే టూరిజం డే సెప్టెంబర్ 27. టూరిజం మినిస్టర్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నది జి కిషన్ రెడ్డి గారు. సో ఇవి జీకే రిలేటెడ్ ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసే ప్లాంట్ని ఐస్లాండ్ కంట్రీ నిర్మించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఐస్లాండ్ ఈజ్ అ కంట్రీ which is built the largest plant in the world which is able to capture the carbon dioxide in the air. సో దీని స్పెసిఫికేషన్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ ప్లాంట్ పేరు వచ్చేటప్పటికి ఓర్కా అని చెప్పి పెట్టడం జరిగింది. ఓర్కా ఈజ్ అ ప్లాంట్ ఆఫ్ దిస్ ఏరియాగా చెప్తున్నారు. ఈ ప్లాంట్ వచ్చేటప్పటికి 4000 టన్స్ 4000 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని ఇది సక్ చేస్తుందంట, గాలి నుంచి పీలుస్తుందంట. సో అది కూడా పర్ యానం అని చెప్తున్నారు. ఈ ప్లాంట్కి కింద ఆల్మోస్ట్ మనకి 1000 మీటర్స్ డెప్త్గా ఒక మనకి ప్లేస్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. 1000 మీటర్స్ డెప్త్ ప్లేస్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఓర్కా అనే టవర్ లేదా ఓర్కా అనే ప్లాంట్ దాని చుట్టుపక్కల ఉన్న గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని సంవత్సరానికి 4000 టన్స్ దాకా సక్ చేస్తుంది, అంటే తీసుకుంటుంది. అలా తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ని దాని కింద ఏర్పరిచిన 1000 మీటర్స్ డెప్త్గా ఉన్న ప్రదేశంలోకి పంపిస్తుంది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ నెమ్మదిగా రాక్స్ రూపంలోకి ఫామ్ అయిపోతుంది. సో ఇది ఈ ప్రాసెస్ని ఇటీవల ఐస్లాండ్ కంట్రీ స్టార్ట్ చేసింది. ప్రపంచంలోని ఇలాంటి అతిపెద్ద ప్లాంట్ని నిర్మించడంలో ఫస్ట్ టైం అంట ఇది కూడా ఐస్లాండ్ సాధించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది.
అలాగే ఐస్లాండ్ యొక్క కరెన్సీగా ఉన్నది ఏది అంటే మనకి ఐస్లాండ్ క్రోనా. సో ఐస్లాండ్ క్రోనా అనేది దీని యొక్క కరెన్సీగా ఉన్నది. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఓర్కా అని కనిపిస్తుంది చూసారా, ఓర్కాకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. డాల్ఫిన్ ఫ్యామిలీలోనే, ప్రపంచంలోని డాల్ఫిన్ ఫ్యామిలీలోనే అతిపెద్ద డాల్ఫిన్గా మనకి ఓర్కా అనే దాన్ని చెప్తారంట. దీన్ని కిల్లర్ వేల్ అని కూడా పిలుస్తారంట. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద డేంజరస్ డాల్ఫిన్ ఫ్యామిలీకి చెందిన దానిగా ఓర్కా అని చెప్తారు. సో అలాంటి నేమ్ని ఐస్లాండ్కి చెందిన లార్జెస్ట్ ఈ కార్బన్ డయాక్సైడ్ క్యాప్చర్ ప్లాంట్కి పెట్టడం జరిగింది. సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్. ప్రపంచంలో అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ కంట్రీ అంటే ఐస్లాండ్. దాని పేరు వచ్చేటప్పటికి ఓర్కాగా ఉంది. సో ఈ 2 పాయింట్స్ మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే భారతదేశంలో కూడా స్మాగ్ టవర్ని ప్రారంభించారు ఎయిర్ పొల్యూషన్ కోసం. సో ఎయిర్ పొల్యూషన్ని ఎలిమినేట్ చేయడానికి భారతదేశంలో స్మాగ్ టవర్ అనే దాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. దాన్ని మించింది, ఢిల్లీలో ఉన్న దాన్ని మించింది అండ్ భారతదేశంలో అతిపెద్ద స్మాగ్ టవర్ లేదా ఎయిర్ పొల్యూషన్ టవర్గా మనకి, అంటే దాన్ని క్లీన్ చేసే టవర్గా చండీగఢ్ ఇటీవల మనకి చండీగఢ్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ 2 భారతదేశానికి సంబంధించి రీసెంట్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఇక్బాల్ సింగ్ లాల్పురా ఈజ్ ఇన్ న్యూస్. సో ఒకసారి మళ్ళీ పేరు చూద్దాం, ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో ఈయన రీసెంట్గా మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే దానికి చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇక్బాల్ సింగ్ లాల్పురా ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. సో ఇది మనకి 1993లో ఏర్పడింది. 1993లో ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది ఏర్పడింది. సో ఈ కమిషన్లో మనకి ఫస్ట్ ఒక చైర్పర్సన్, ఆయనతో పాటు వైస్ చైర్పర్సన్, ఇంకా 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంటే సో డిపెండ్స్ ఆన్ క్వాలిఫికేషన్ బట్టి అపాయింట్ చేయడం జరుగుతుంది. సో చైర్మన్, వైస్ చైర్మన్, 5 సభ్యులు గల 1993లో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఏదైతే ఏర్పాటైందో దానికి నూతన చైర్మన్గా ఇటీవల మనకున్న పర్సన్, ఎంపికైన పర్సన్ ఎవరు అంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఇక్బాల్ సింగ్ లాల్పురా ఈజ్ న్యూలీ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. నూతన గుజరాత్ చీఫ్ మినిస్టర్. సో ఇది వరకు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఎగ్జిస్ట్ అయ్యున్న వ్యక్తి విజయ్ రూపానీ గారు. సో విజయ్ రూపానీ గారి ప్లేస్లో మనకి ఇప్పుడు కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చారు గుజరాత్కి. సో ఆయన పేరు భూపేంద్ర పటేల్. సో ఇక నుంచి గుజరాత్ యొక్క నూతన ముఖ్యమంత్రిగా ఉండేది ఎవరు అంటే భూపేంద్ర పటేల్ గారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక చేంజ్ అనమాట. గుజరాత్కి సంబంధించి నూతన చీఫ్ మినిస్టర్గా ఇటీవల మనకి అపాయింట్ అయిన వ్యక్తి భూపేంద్ర పటేల్ గారు. సో ఈయన ఎవరి ప్లేస్లో అపాయింట్ అయ్యారు అంటే విజయ్ రూపానీ గారి ప్లేస్లో. అలాగే గవర్నర్ సేమ్ ఉన్నారు, ఆచార్య దేవరత్. సో ఆచార్య దేవరత్ ప్రస్తుతం మనకి గవర్నర్ ఆఫ్ గుజరాత్గా ఉన్నారు. సో ఈ 2 కూడా మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్ గవర్నర్ ఈజ్ ఆచార్య దేవరత్ అండ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి మనకి భూపేంద్ర పటేల్గా ఉన్నారు. విజయ్ రూపానీ ప్లేస్లో ఈయన నూతనంగా అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే గుజరాత్ స్టేట్కి వచ్చేటప్పటికి నేను చాలాసార్లు చెప్పాను, ఈ స్టేట్ యొక్క యానిమల్ ఏషియాటిక్ లైన్ అని. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేస్గా ఉన్నది గిర్. మీరు గిర్ మౌంటైన్స్ అన్నా, గిర్ నేషనల్ పార్క్ అన్నా దాన్ని గుజరాత్గా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. అలాగే గుజరాత్లో ఇంపార్టెంట్ బయోస్పియర్గా ఉన్నది ఏది అంటే రన్ ఆఫ్ కచ్. సో రన్ ఆఫ్ కచ్ని గుజరాత్లో ఇంపార్టెంట్ బయోస్పియర్గా చెప్పొచ్చు. సో అలాగే గుజరాత్లో ఇంపార్టెంట్ డ్యామ్ కూడా ఉంది, సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్ కానీ అది నర్మదా నది మీద కట్టారు. లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ, దాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారు. రన్ ఆఫ్ కచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గిర్, ఈ ప్రాంతాల్లో ఏది ఇచ్చినా అది గుజరాతే ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఈ స్టాటిక్ జీకే గుర్తుపెట్టుకోవచ్చు. నూతనంగా ఏర్పడిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు, ఇది వరకు ఉన్నది విజయ్ రూపానీ గారు, గవర్నర్గా ఉన్నది ఆచార్య దేవరత్. సో ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మిల్లెట్ మిషన్ అనే దాన్ని ప్రారంభించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల ఏ స్టేట్ మిల్లెట్ మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది అంటే దట్ ఈజ్ ఛత్తీస్గఢ్. అలాగే ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రిగా ప్రస్తుతం భూపేష్ బఘెల్ ఉన్నారు. సో వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మిషన్ మిల్లెట్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే మనకి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఈ మిల్లెట్స్ని లేదా చిరుధాన్యాన్ని పండిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఆర్థిక పరంగా అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా పరాలుగా కూడా సపోర్ట్ చేసేందుకు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ అయిన రాయ్పూర్లో మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్. సో ఇది మనకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. దీనితో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది ఇలాంటి ప్రోగ్రామ్ని డెవలప్ చేసేందుకు. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పిన మెయిన్ థింగ్స్ ఏంటంటే, 1 కోడు, 2 కుట్కి, అండ్ 3వది వచ్చేటప్పటికి రాగి. సో 1 కోడు, 2 కుట్కి అండ్ 3 రాగి. ఈ 3 మిల్లెట్స్ని ప్రధానంగా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేలాగా, ఇవి ఏ రైతులైతే పండిస్తారో వాళ్ళని ఎక్కువగా సపోర్ట్ చేసేలాగా సో ఫస్ట్ మిషన్ ప్రాజెక్ట్ ప్రాతిపదిక మీద వీటిని లాంచ్ చేస్తారంట. అండ్ కోడు, కుట్కి పంటల్ని ఎవరైతే పండిస్తారో వాళ్ళకి 9,000 పర్ ఏకర్ కింద ఇన్పుట్స్ ఫినాన్షియల్ అసిస్టెన్సీ అనేది ఇవ్వబడుతుంది. రాగిని ఎవరైతే పండిస్తారో వాళ్ళకి 10,000 పర్ ఏకర్ కింద ఈ ఇన్పుట్స్ అసిస్టెన్సీ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా కరెంట్ అఫేర్. ఇది మిల్లెట్ మిషన్ అనేది ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందంటే ఛత్తీస్గఢ్. ముఖ్యంగా వేటిని హైలైట్ చేసిందంటే కోడు, కుట్కి అండ్ రాగి. సో కోడు అనే ఈ చిరుధాన్యాన్ని ఇండియా, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా సో ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా పండిస్తారంట. ఇక్కడ కాకపోతే వెస్ట్ ఆఫ్రికా ఈ ప్రాంతాల్లో మాత్రమే ప్రపంచంలో ఎక్కువగా లేదా దాదాపుగా ఈ కోడు అనే చిరుధాన్యం దొరుకుతుందంట. సో అలాంటి కోడు, కుట్కి, రాగి అనే వాటిని ఎక్కువగా పండించడం అండ్ ఈ రైతుల్ని సపోర్ట్ చేయడం కోసం 9,000 పర్ ఎకరానికి, 10,000 పర్ ఎకరానికి గాను సో ప్రకటించడం జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన భూపేష్ బఘెల్ గారు. సో అదే ఇక్కడ కరెంట్ అఫేర్. ఛత్తీస్గఢ్ లాంచెస్ ద మిల్లెట్ మిషన్ టు బికమ్ ద మిల్లెట్ హబ్ ఆఫ్ ఇండియాగా చెప్పబడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కూడా అపాయింట్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడున్న పర్సన్ పేరు జిమ్ లాన్జోన్. సో జిమ్ లాన్జోన్ అనే పర్సన్ని యాహూ తన యొక్క కంపెనీ న్యూ సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో ఈ పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి, జిమ్ లాన్జోన్. సో జిమ్ లాన్జోన్ అనే పర్సన్ని అండ్ ఏ కంపెనీ కొత్త సీఈఓగా అపాయింట్ చేసుకుంది అంటే యాహూ. ఇది వరకు జిమ్ లాన్జోన్ డేటింగ్ యాప్ అయిన టిండర్ అనే దానికి సీఈఓగా వర్క్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొన్ని బిజినెస్ అండ్ డిజిటల్ యాప్స్లో కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. సో అలాంటి అనుభవం ఉన్న జిమ్ లాన్జోన్ అనే పర్సన్ని యాహూకి నూతన సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అపాయింట్మెంట్కి సంబంధించింది, అది కూడా బ్రాండ్ అంబాసిడర్గా. ఇటీవల ఫేమస్ ఇండియన్ క్రికెటర్ అయిన రాహుల్ ద్రావిడ్ గారిని పిరమల్ రియాలిటీ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. సో పిరమల్ రియాలిటీ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల అపాయింట్ అయిన వ్యక్తి మనకి రాహుల్ ద్రావిడ్. సో గత కొద్ది కాలంగా ఇండియన్ క్రికెటర్స్ని చూసుకుంటే, ఒకటి డిజీ ఇన్సూరెన్స్, రీసెంట్గా అయితే డిజీ ఇన్సూరెన్స్ అనే దానికి మనకి విరాట్ కోహ్లీ అపాయింట్ అయ్యారు బ్రాండ్ అంబాసిడర్గా, డిజీ ఇన్సూరెన్స్. సో దీనికి విరాట్ కోహ్లీ. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హోమ్ లేన్, మహేంద్ర సింగ్ ధోని. సో హోమ్ లేన్ అనే దానికి మహేంద్ర సింగ్ ధోని, డిజీ ఇన్సూరెన్స్ అనే దానికి విరాట్ కోహ్లీ. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పిరమల్ రియాలిటీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మొరాకోకి నూతన ప్రధానమంత్రి అపాయింట్ కావడం జరిగింది, నియమించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో దేశం వచ్చేటప్పటికి మనకి మొరాకో, దీని యొక్క క్యాపిటల్ రబాత్. సో రబాత్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మొరాకో. దీనికి నూతన ప్రైమ్ మినిస్టర్గా ఇటీవల అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేటప్పటికి అజీజ్ అక్నౌచ్ అనే పర్సన్ ఇటీవల మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మొరాకోగా అపాయింట్ అయ్యారు. అజీజ్ అక్నౌచ్ ఈజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మొరాకో. మొరాకో యొక్క రాజధాని వచ్చేటప్పటికి రబాత్గా ఉంది. సో చాలా ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్స్ ఇటీవల గత 6 నెలల్లో మనకి వివిధ దేశాల్లో అపాయింట్ అయ్యారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కూడా. కానీ ఒక్కసారి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి మీకు హయాతి. సో హయాతి కంట్రీకి సంబంధించి నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఏరియల్ హెన్రీ. సో ఈయన కూడా గత 6 నెలల్లో అపాయింట్ అయిన వ్యక్తే ఏరియల్ హెన్రీ. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ కంట్రీ. ఇజ్రాయెల్కి సంబంధించి నాఫ్టైల్ బెనెట్ అనే పర్సన్ నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఇజ్రాయెల్కి వచ్చేటప్పటికి నాఫ్టైల్ బెనెట్ అండ్ నెక్స్ట్ ఏరియల్ హెన్రీ వచ్చేటప్పటికి హయాతి అండ్ మొరాకోకి వచ్చేటప్పటికి అజీజ్ అక్నౌచ్ అనే పర్సన్స్ నూతనంగా అపాయింట్ అయిన ప్రధానమంత్రులు ఆ కంట్రీస్లో. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ యుఎస్ ఓపెన్ 2021కి సంబంధించి. సో ఇటీవల యుఎస్ ఓపెన్ 2021 మెన్స్ టైటిల్ని రష్యాకి చెందిన టెన్నిస్ ప్లేయర్ గెలుచుకోవడం జరిగింది. అండ్ హిజ్ నేమ్ ఈజ్ అ మెడ్వెడెవ్. సో డెనిల్ మెడ్వెడెవ్ ఈజ్ అ టైటిల్ విన్నర్ ఆఫ్ యుఎస్ ఓపెన్ టైటిల్గా చెప్పొచ్చు. సో ఆయన పేరు డెనిల్ మెడ్వెడెవ్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన డిఫెండర్, అంటే ఈయన అపోనెంట్ వచ్చేటప్పటికి నోవాక్ జోకోవిక్. సో నోవాక్ జోకోవిక్కి అండ్ యాజ్ వెల్ as డెనిల్ మెడ్వెడెవ్కి వీళ్ళిద్దరికీ కూడా యుఎస్ ఓపెన్ టైటిల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే నోవాక్ని సప్రెస్ చేసి సో డెనిల్ మెడ్వెడెవ్ యుఎస్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్నారు. కానీ
ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని అండ్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ని, వింబుల్డన్ ఓపెన్ టైటిల్ని ఈ మూడింటిని గెలుచుకున్న వ్యక్తి మనకి నోవాక్ జోకోవికే. అంటే గ్రాండ్ స్లమ్స్లో మనకి ఇంపార్టెంట్గా చెప్పుకునే ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఈ నాలుగిట్లో కూడా మెన్స్ కేటగిరీకి సంబంధించి మనకి యుఎస్ ఓపెన్ మినహా మిగిలిన 3 టైటిల్స్ని ఈసారి మనకి సెర్బియా ప్లేయర్ అయిన నోవాక్ జోకోవిక్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. యుఎస్ ఓపెన్ని మాత్రం రష్యా ప్లేయర్ అయిన డానిల్ మెడ్వెడవ్ అనే పర్సన్ దీన్ని కైవసం చేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విమెన్స్ కేటగిరీ. ఈసారి యుఎస్ ఓపెన్ విమెన్స్ కేటగిరీ మనకి బ్రిటన్కి చెందిన ప్లేయర్కి వెళ్ళడం జరిగింది. సో ఈమె పేరు ఇమా రెడోకెనో. సో ఇమా రెడోకెనో ఈజ్ అ విమెన్స్ టైటిల్ విన్నర్ ఆఫ్ ద యుఎస్ ఓపెన్ 2021గా చెప్పచ్చు. సో బ్రిటన్ నుంచి ఇమా అండ్ 2021 యుఎస్ ఓపెన్ విమెన్స్ టైటిల్ని గెలుచుకున్నారు. సో మెన్స్ టైటిల్ని రష్యాకి సంబంధించిన మెడ్వెడవ్ గెలుచుకోవడం జరిగింది. సో ఇది యుఎస్ ఓపెన్ 2021కి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు. సుబ్రమణ్యన్ భారతీయర్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఈయన తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అలాగే ఈయన ఫ్రీడమ్ ఫైటర్. సో ఈయన స్వాతంత్ర సమరయోధుడు, దానితో పాటు ప్రముఖ కవి కూడా, చాలా కవిత్వాల్ని రచించారు, చాలా బుక్స్ని రచించారు. సో అలాంటి మనకి సుబ్రమణ్యం భారతీయర్ గారికి సంబంధించి ఇది 100th డెత్ యానివర్సరీ అంట. సో ఇది 100వ సంవత్సరం ఆయన చనిపోయి. అయితే సుబ్రమణ్యం భారతీయర్ గారి యొక్క డెత్ యానివర్సరీ వచ్చేటప్పటికి September 11th. సో దీనిని తమిళనాడు ప్రభుత్వం మహాకవి డే కింద డిక్లేర్ చేసింది. మహాకవి డే. సో తమిళనాడులో మహాకవి డే అనే దాన్ని డిక్లేర్ చేశారు. ఎప్పుడు అంటే September 11. ఎవరి జ్ఞాపకార్థం అంటే దిస్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ సుబ్రమణ్యం భారతీయర్ గారుగా చెప్పొచ్చు. ఆయన కవి అండ్ స్వతంత్ర సమరయోధుడు కూడా తమిళనాడుకి సంబంధించి. ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, హిందీ దివాస్ డే. సో హిందీ దివాస్ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే September 14. అదే వరల్డ్ హిందీ దివాస్ డే అనే దాన్ని Jan 10th రికగ్నైజ్ చేశారు. హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇండియా, ఇది బుక్ పేరండి. సో దీన్ని రాసింది రినౌడ్ పొలిటీషియన్ అయిన సుబ్రమణ్యం స్వామి గారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో ఇక్బాల్ సింగ్ లాల్పురా ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే దానికి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాహూ. సో యాహూ కంపెనీ జిమ్ లాన్జోన్ అనే పర్సన్ని న్యూ సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 గవర్నర్లు నూతనంగా అపాయింట్ అయ్యారు 4 రాష్ట్రాలకి. ఒకటి పంజాబ్. సో పంజాబ్కి నూతన గవర్నర్గా బన్వరిలాల్ పురోహిత్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఇది వరకు బన్వరిలాల్ పురోహిత్ గారు తమిళనాడుకి గవర్నర్గా వర్క్ చేశారు. సో ఆయన స్థానంలో ఆర్ఎన్ రవిని తమిళనాడు గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా బేబీ రాణి మౌర్య గారు ఉన్నారు. సో ఆయన ప్లేస్లో లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ గారిని గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే అస్సాం యొక్క గవర్నర్గా జగదీష్ ముఖి ఉన్నారు. సో ఈయన ఇప్పుడు యాక్టింగ్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్గా కూడా ఉన్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నువాకాయ్ ఫెస్టివల్. సో నువాకాయ్ ఫెస్టివల్ అనేది రైతులు జరుపుకునే ముఖ్యమైన పండుగగా చెప్తున్నారు ఒడిస్సా ప్రాంతానికి సంబంధించి. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క రాజధాని అయిన రాయ్పూర్లో ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ అయిన భూపేష్ బఘేల్ మిల్లెట్ మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఈ మిల్లెట్ మిషన్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో ఈ ఒప్పందంలో భాగంగా రాగి, కోడు, కుట్కీ అనే మిల్లెట్స్ని వీళ్ళు అభివృద్ధి చేయనున్నారు. ఏ రైతులైతే కోడు, కుట్కీ లాంటి వాటిని పండిస్తారో ఎకరానికి 9,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఆర్థికంగా సహాయం అనేది అందించబడుతుంది, ఇన్పుట్స్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ. అలాగే రాగికి వచ్చేటప్పటికి ఎకరానికి 10,000 దాకా సహాయం చేయనుంది గవర్నమెంట్ ఈ మిషన్ మిల్లెట్ పథకం ప్రకారం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 ఇండియన్ విలేజెస్. సో మనకి మధ్యప్రదేశ్కి సంబంధించిన లత్పురా కాసా అండ్ మేఘాలయకి సంబంధించిన కాంగైగో అండ్ తెలంగాణకి సంబంధించిన పోచంపల్లి, ఈ 3 విలేజెస్ కూడా ఇటీవల వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్కి సంబంధించి ది బెస్ట్ టూరిజం విలేజెస్ కింద డిక్లేర్ చేయబడ్డాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ ఓర్కా అనే దాన్ని ఐస్లాండ్ కేంద్రంగా ప్రారంభించారు. సో అది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అజీజ్ అక్నోచ్. సో అజీజ్ అక్నోచ్ అనే పర్సన్ని మొరాకో యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా ఇటీవల అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 13th బ్రిక్స్ సమిట్ అనేది వర్చువల్గా జరిగింది. దీనికి ఇండియా చైర్పర్సన్గా వ్యవహరించింది. నెక్స్ట్ 5th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ 2021. ఇది ఆస్ట్రియా యొక్క రాజధాని అయిన వియన్నా కేంద్రంగా జరిగింది. దీనిని యునైటెడ్ నేషన్, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అండ్ ఆస్ట్రేలియా పార్లమెంట్ కలిసి సంయుక్తంగా నిర్వహించాయి.
నెక్స్ట్ వచ్చేటప్పటికి రాహుల్ ద్రావిడ్. సో రాహుల్ ద్రావిడ్ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు పిరమిల్ రియాలిటీ అనే సంస్థకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యం భారతీయర్, ఒక రినౌడ్ పోయెట్ అండ్ స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు. సో ఆయన యొక్క 100th యానివర్సరీ, డెత్ యానివర్సరీకి సంబంధించి కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఆయన చనిపోయింది సెప్టెంబర్ 11న. ఆ సెప్టెంబర్ 11th అనే దాన్ని తమిళనాడు ప్రభుత్వం మహాకవి డే కింద డిక్లేర్ చేసింది. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ 2021. యుఎస్ ఓపెన్ 2021 మెన్స్ టైటిల్ని డానిల్ మెడ్వెడెవ్ అనే పర్సన్ గెలుచుకున్నారు. ఈయన రష్యాకి చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్. నోవాక్ జోకోవిక్ని సప్రెస్ చేసి ఈయన ఆ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ బ్రిటన్కి చెందిన ఎమా, విమెన్స్ టెన్నిస్ ప్లేయర్. సో ఆమె యుఎస్ ఓపెన్ 2021 విమెన్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.